పీఎంఎల్ఏ కేసులో ఈడీ ఛార్జ్ షీట్లో ప్రియాంక గాంధీ పేరు పెట్టారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా హర్యానాలో భూమిని కొనుగోలు చేశారని ఈడీ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త సిసి దంపీకి భూమిని విక్రయించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. కొత్తగూడెం బస్సు డ్రైవర్పై ఆటో డ్రైవర్లు దాడి చేయడం, భద్రాచలంలో మహిళా కండక్టర్ను ప్రయాణికులు దూషించడంపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. టీఎస్ఆర్టీసీకి సిబ్బంది వెన్నెముక. వారు అనునిత్యం నిబద్ధతో నిధులు నిర్వర్తిస్తూ ప్రతిరోజు లక్షలాది ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారని సజ్జనార్ స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. గుణ ప్రాంతంలో ప్రైవేటు బస్సును ట్రక్కు ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులో మంటలు చెలరేగడంతో అక్కడికక్కడే 12 మంది మృతి చెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని నరేంద్ర మోడీని తమ దేశానికి ఆహ్వానించారు. వచ్చే ఏడాది రష్యాలో పర్యటించాలని కోరారు. క్రెమ్లిన్లో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్తో భేటీ అయిన పుతిన్ ఈ మేరకు మోడీకి ఆహ్వానం పలికారు. వర్తమాన అంశాలపై చర్చించేందుకు, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు వచ్చే ఏడాది రష్యాలో పర్యటించాల్సిందిగా ప్రధాని మోడీని ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. విశాఖకు క్యాంపు కార్యాలయాల తరలింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిపింది. విశాఖకు కార్యాలయాలు తరలించవద్దన్న హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. తాము దాఖలు చేసిన రిట్ను లంచ్ మోషన్గా తీసుకోవాలని సీజే ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు ప్రభుత్వ తరపు న్యాయవాది. హైకోర్టు ఆదేశాల కారణంగా విశాఖలో జరగాల్సిన రివ్యూ మీటింగ్స్కు అంతరాయం ఏర్పడింది అన్నారు ప్రభుత్వ న్యాయవాది. ప్రొసీజర్ ప్రకారం మంగళవారమే ప్రభుత్వ వాదనలు వింటామని సీజే ధర్మాసనం తెలిపింది. మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట్ల గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలు జనవరి 6 వరకు ప్రతి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలు జరుగుతాయని స్పెషల్ ఆఫీసర్ గోవింద్ తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీ హామీలలో 5 గ్యారంటీ హామీలపైన ఈ సభలలో అవగాహన కల్పించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీలను పక్కాగా అమలు చేసి తీరుతామని మంత్రి సీతక్క అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం జామిని గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల కోసం లబ్ధిదారులు ఈ రోజు నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చని సీతక్క అన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరుగుతుందన్న ఆమె అర్హులైన పేదలందరికీ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నారు. ప్రముఖ సినీ నటుడు డిఎండికే అధినేత విజయకాంత్ మృతి పట్ల ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. తమిళ చలనచిత్ర ప్రపంచంలో విజయకాంత్ ఒక లెజెండ్ అని చెప్పారు. ఆయన విలక్షణమైన ప్రదర్శనలు కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టారని అన్నారు. ఒక రాజకీయ నాయకుడిగా ప్రజాసేవకు కట్టుబడి ఉన్నారని, తమిళనాడు రాజకీయ రంగంలో ఆయన చెరగని ముద్ర వేశారని అన్నారు. తనకు విజయకాంత్ సన్నిహిత మిత్రుడని, ఆయనతో తనకు ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నానని చెప్పారు.